నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న రకరకాల క్రేజీ ఛాలెంజెస్ అయితే ఆడబోతున్నాము. ఈ ఛాలెంజెస్ లో వీళ్ళు నలుగురు అయితే కంటెస్టెంట్ లాగా పార్టిసిపేట్ అయితే కాబోతున్నారు. ఒక్క ఛాలెంజ్ లో గెలిచిన ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ అయితే రాబోతుంది. ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి యాజ్ యూజువల్ గా 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం మనం కండక్ట్ చేసే ఈ వైరల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ లో ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారు, అంతేకాకుండా ఈ నలుగురిలో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. అది ఏంటిదంటే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్ట్రైకర్స్ అయితే ఉన్నాయి. ఈ స్ట్రైకర్స్ అన్నిటిపైన మనమైతే ఒక వాటర్ బాటిల్ అయితే ప్లేస్ చేసినాం. ఛాలెంజ్ ఏంటిది అంటే ఫస్ట్ ఒకరు, సెకండ్ ఒకరు, థర్డ్ ఒకరు, ఫోర్త్ ఒకరు ఇట్లా ఇట్లా దీన్ని అయితే కొడతారనమాట. కొట్టిన తర్వాత ఒకరు ఒక ఛాన్స్ ఉంటుంది, ఒక కాయిన్ వెళ్ళిపోవాలి. ఎవరి టర్న్ లో అయితే ఈ వాటర్ బాటిల్ వచ్చేసి కింద పడుతుందో వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్. మళ్ళీ సేమ్ అన్ని చదువుతాం, మళ్ళీ ఇంకోసారి వాటర్ బాటిల్ పెడతాం, మళ్ళీ ఛాలెంజ్ కండక్ట్ చేస్తాం, మళ్ళీ కూడా ఎలిమినేట్ అవుతారు. ఇదే విధంగా అందరూ కూడా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే అయిపోతారు. లాస్ట్ లో ఎవరైతే మిగులుతారో వాళ్ళు వచ్చేసి మన ఫస్ట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాంట్లో విన్నర్ వాళ్ళకి ఒక పాయింట్ అయితే వస్తుంది. స్టార్ట్ చేద్దామా? ఈ ఛాలెంజ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నాం అంటే పెద్ద నుంచి అయితే చిన్న, ప్రతి ఛాలెంజ్ లో అట్నే ఉంటుంది. ఫస్ట్ బాబాయ్, సెకండ్ పిజ్జి గాడు, థర్డ్ కూరగాడు, ఫోర్త్ తాజ్ గాడు. సో బాబాయ్ టేక్ దిస్. ముస్లిం నుంచి స్టార్ట్ అయింది. ఒకటే ఛాన్స్, ఒక్క కాయన ఎగిరిపోవాలి దానికి. ఓకే బాబాయ్ సేఫ్. బాబాయ్ సైడ్ కూడా పెట్టింది. బాటిల్ సైడ్ పోయింది. దగ్గరికి మీరు చూడొచ్చు, బాటిల్ మొత్తం సైడ్ కి వెళ్ళిపోయింది. వచ్చినప్పుడల్లా బాటిల్ సైడ్ పోతుంది. మొత్తం అయిపోతే అయింది. సో ఫస్ట్ ఛాలెంజ్ లో మీరు చూసినట్లయితే ఎవ్వరు కూడా ఎలిమినేట్ అయితే కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కాయిన్స్ తక్కువ పెట్టినాం కదా, సో నెక్స్ట్ టైం నుంచి కాయిన్స్ ఎక్కువ పెడుతున్నాం. కంపారిటివ్లీ ఖచ్చితంగా వాటర్ బాటిల్ కింద ఏదో పడుతుంది. ఎక్కువ కాయిన్స్ అయితే పెట్టినాం. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. బాబాయ్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నుంచి కూరగాడు ఎలిమినేటెడ్. ఇప్పుడు వచ్చేసి తాజ్ గారు పార్టిసిపేట్ కాలే. నేను వచ్చేసి తాజ్ చిన్న నుంచి పెద్ద. ఇప్పుడు బాబాయ్ వీడు వచ్చినప్పుడల్లా భయమవుతుంది. ఎలిమినేటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇద్దరే ఉన్నారు. చూద్దాం వీళ్ళు ఎట్లా ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు చెప్పేసి. లాస్ట్ రౌండ్ అయితే కండక్ట్ అవుతుంది ఫస్ట్ ఛాలెంజ్ లో. టాస్ పడుతుంది. అయిపోయింది పని, అయిపోయింది. ఎవరికి వెళ్తారా? సో ఫస్ట్ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి బాబాయ్ ఒక పాయింట్ అయితే వచ్చింది. వీడు చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఇట్లా ఫ్లాట్ కొట్టలేదు, ఇట్లా క్రాస్ కొట్టిండు. అందుకని అన్ని పడ్డాయి ఉన్నాయి. సో ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ కంప్లీటెడ్. బాబాయ్ ఒక పాయింట్ అయితే వచ్చేసింది. సెకండ్ ఛాలెంజ్ కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే మీకు అందరికి తెలిసిందే బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్. ఒక బాటిల్ అయితే వాళ్ళకి ఇస్తాం. ఇది వాళ్ళు ఇట్లా వచ్చేసి ఫ్లిప్ అయితే వేయాలి. కింద పడ్డది అనుకోండి వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయినట్టు. ఎవరిదైతే ఇది డైరెక్ట్ అయ్యాకనే స్టేట్ నిలబడతలేదు, ఎవరిదైతే నిలబడుతుందో వాళ్ళు వచ్చేసి ఛాలెంజ్ లో ఉన్నట్టు. లాస్ట్ దాకా ఎవరైతే నిలబడుతుందో వాళ్ళు వచ్చేసి గెలుస్తారు. వాళ్ళకి ఒక పాయింట్ అయితే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ది సెకండ్ ఛాలెంజ్. ఈ ఫస్ట్ వచ్చేసి మళ్ళా సేమ్ ముసలిపానం నుంచి లాతమారం. కమాన్ రెడీ 1 2 3. బాబాయ్ ఎలిమినేటెడ్ డైరెక్ట్ గా. అబ్బో నా చేదాకింది. పేరు ఉండాలి ఏ ఛాలెంజ్ అయినా చేదాకింది. నేను దూరం ఉంటాను. కోతి స్టార్ ఎలిమినేటెడ్. ఒకవేళ అందరు ఎలిమినేట్ అనుకో మళ్ళీ ఒక రౌండ్ వస్తుంది. ఫోర్స్ ఎక్కువైంది. అరే
నీకు మంచి ఛాన్స్ రే డైరెక్ట్ నువ్వు విన్ కావచ్చు బాబాయ్ మళ్ళీ ఎలిమినేటెడ్ మీ దుంపలు లేకుండా నిలబెడతా లేదా దాన్ని ఇట్లా కరెక్ట్ ఫ్లిప్ అయితే అది 2 రౌండ్లు కనెక్ట్ అయినాయి 2 సార్లు అందరు ఎలిమినేట్ అయ్యారు మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం రౌండ్ స్టార్ ఎలిమినేటెడ్ డైరెక్ట్ అయిపోయింది పని ఎలిమినేటెడ్ బాబాయ్ గారికి తాజ్ గారికి అయితే గాయస్ పిడి పడ్డది ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ పార్టిసిపేట్ అవుతారు చూద్దాం ఎవరు గెలుస్తారు పెద్ద 1 మోర్ అరే నిలబెట్టరా ఇద్దరు మళ్ళా మొక్కుతుడు ఇద్దరు పోరుగాలే ఉన్నారు పడద్దా అదే నీళ్ళు అవుతాయి ఎక్కువ అవుతలేదు సెకండ్ ఛాలెంజ్ లో వచ్చేసి గైస్ విన్నర్ ఎవరు అంటే తాజ్ గాడు తాజ్ గారికి 1 పాయింట్ వచ్చింది బాబాయ్ గారికి 1 పాయింట్ వచ్చింది మీ ఇద్దరికి ఏది లేదు మీ ఇద్దరు షెడ్యూలేగా 2 ఛాలెంజ్లు వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం థర్డ్ ఛాలెంజ్ ని స్టార్ట్ చేయబోయే ముందు వీళ్ళందరికీ ఒక ట్విస్ట్ అవుతుంది అదేంటిది అంటే వీళ్ళు నలుగురు కలిసి 2 టీమ్స్ లాగా ఫామ్ అయితే కావాలి ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం కి 2 పాయింట్లు వస్తాయి అంటే చెరొక పాయింట్ వస్తుంది ఓకేనా జీన్ పాయింట్ కావచ్చు నార్మల్ పాయింట్ కావచ్చు చెరొక పాయింట్ అయితే వస్తుంది ఓకేనా ఆల్రెడీ మీరు ఇద్దరు సేఫ్ ఉన్నారు కాబట్టి మీకు చెరొక పాయింట్ ఉన్నది సో మీరు చెరొక టీం లాగా అయితే డివైడ్ గారు ఎట్లా డివైడ్ అవుతారో గారు మీ ఇష్టం డిసైడ్ గారు బాబాయ్ నేను ఓకే లేకుంటే అప్పలేద్దాం మీ ఇష్టం మీరు ఎట్లా అంటే అప్పలేస్తారా లేకుంటే మీకు పాయింట్లు తక్కువనే కాబట్టి వాళ్ళు ఒక టీం మీరు ఒక టీం చేసుకుంటారా మీ ఇష్టం ఒకవేళ గెలిచిరు అనుకో వాళ్ళకి 2 పాయింట్లు అయితే మీ ఇష్టం ఎట్లా అందరు కర్రీ అయ్యారు ఇక అందరం ఒకటే టీం అట్లే వచ్చింది ఒక్కొక్క పాయింట్ ఉన్న వీళ్ళిద్దరు వచ్చేసి ఒక టీము ఒక్కొక్క పాయింట్ లేని వీళ్ళు వచ్చేసి ఒక టీం ఒకవేళ వీళ్ళు గెలిచిరు అనుకోండి థర్డ్ ఛాలెంజ్ లో ఈక్వల్ అయిపోతారు ఒకవేళ వీళ్ళు గెలిచిరు అనుకోండి వీళ్ళు ఘోరంగా ముందరికి వెళ్ళిపోతారు ఇక సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అయితే కండక్ట్ చేద్దాము దీంట్లో ఏంది అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఓకేనా అది ఏం ఛాలెంజ్ ఇప్పుడైతే చెప్తా ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి ఒక పేపర్ మీద వీళ్ళు ఎవరికి తెలియకుండా నేను ఒక వర్డ్ అయితే రాస్తా ఆ రాసిన వర్డ్ ని ఇద్దరికి సేమ్ ఉంటది వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు మీ ఇద్దరికి ఒకసారి కండక్ట్ అవుతుంది వీళ్ళిద్దరికి ఒకసారి కండక్ట్ అవుతుంది ఛాలెంజ్ ఒకవేళ నువ్వు నెత్తి మీద పెట్టుకొని నీ కనబడదు ఏంది అనేది మనం చూపెట్టాం అనుకో వాడు యాక్ట్ చేసి నీ చూపెట్టాలి అది ఏంది అని చెప్పేసి ఎవరైతే తక్కువ టైంలో గెస్ చేస్తారో వాళ్ళు విన్నారు సేమ్ వర్డ్ వీళ్ళకు ఉంటది వాళ్ళు తక్కువ టైంలో గెస్ చేస్తారు అనుకో వాళ్ళు విన్నారు సేమ్ వర్డ్ వాళ్ళు ఉండనే ఉంటారు మీకు ఛాలెంజ్ వచ్చేటప్పుడు సో ముసలిపానం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఛాలెంజ్ స్టార్ట్ అయితే చేస్తున్నాము వీళ్ళిద్దరు ఫస్ట్ పార్టిసిపేట్ అవుతారు వీళ్ళిద్దరు తర్వాత పార్టిసిపేట్ అవుతారు ఈ ఛాలెంజ్ లో నేను ఏ వర్డ్ యూజ్ చేయబోతున్నా అంటే మన వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు గెస్ కూడా చేయలేరు 1% కూడా మన ఐడల్ నేను ఆల్రెడీ చాలాసార్లు ఎప్పుడు నేను జీవితంలో ఒక్కసారైనా సరే కలవాలనుకునే పర్సన్ ఒకరున్నారు అని చెప్పేసి అతని పేరే రాస్తున్నా మిస్టర్ బీస్ట్ పేరు రాస్తున్నా చూద్దాం వాళ్ళు గెస్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి ఇద్దరికి సేమ్ వర్డ్ ఉంటుంది తాజ్గాడైనా ఒకవేళ కూరగాడు విజ్జిగాడు మేబీ గెస్ చేస్తుండొచ్చు కానీ తాజ్గాడు రామగంతో అయితే కాదు సో చూద్దాం ఎవరు కరెక్ట్ గెస్ చేస్తారా ఇంకా కమా నేను రాసిన పేరేందో నాకు తెలుసు తాజ్ గాని తెలియదు ఇప్పుడు బాబాయ్ గాని కూడా చూపిస్తున్నా సో ఇప్పుడు వాడే యాక్టింగ్ చేసి వీనికి చూపెట్టాలి ఓకేనా బాబాయ్ గెస్ చేసి నువ్వు యాక్టింగ్ చేసి చూపిస్తావు కదా వీడు గెస్ చేసి కరెక్ట్ అంతే పట్టుకో చేతిలో పట్టుకో అరే ఎక్స్పెక్ట్ చేయలేదా ఈ పేరు ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్ట్ కమాన్ వాడికి ఎట్లా చూపిస్తావు అది ఎట్లా యాక్టింగ్ చేస్తావు ఒక్క నిమిషం స్టార్ట్ 3, 2, 1
ఏంది వివో. ఈ ఛాలెంజ్ వచ్చేసి 10 minutes టైం. ఒకవేళ వాళ్ళు 10 minutes లో గెస్ చేయకుంటే ఎలిమినేట్ అయినట్టు డైరెక్ట్ గా. ఉరుకు హార్ట్స్. ఇంకోటి నేనైతే కరెక్ట్ 2 నిమిషాలే ఎప్పిద్దు. వండర్లా. వండర్లా నీకే దుంకుమంటుండు. మాట రాదు. మనకి తెలుసో తెలియదు ఆ పేరు కూడా. అడుగు సాయన నానే. 10 నిమిషాల టైము. వాటర్ హౌస్లా వాడు బండరాలనే తిరుగుతున్నాడు వాడు. ఇంకా బాక్సింగ్. ఇట్లా ఎత్తుది. ఒక హింట్ అయినా బాబాయ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడితో స్టార్ట్ చేయి. అదే ఫస్ట్ అదే వాడు. చెప్పు నువ్వేమనుకుంటున్నావు అదా అదా అని. నీ బుద్ధున చెప్పు. మాట్లాడద్దు చెప్పు ఫస్ట్. బయట చెప్పాను మాట్లాడమని ఏదో నీ బుద్ధున చెప్పుకో. నీ ఐడి ఫాలో కొట్టు. ఫాలో కొట్టాలా? నా ఐడి డిలీట్ చేయి. నా ఐడి పాస్వర్డా? చెప్పు పాస్వర్డ్. నా ఐడి స్టోరేజా? బేగం వల్ల ఐడి. నా ఐడి ఏం పేరా? మిస్టర్ తాజ్. ఒక్కడా? ఒక్క స్పెల్లింగ్ చెప్పాలా? ఎంఆర్ తాజ్. వేరేదా? సాయన ఇస్తే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ _ సాయి అని ఉంటుంది. ఫాలో అవ్వాలి. అన్న ఐడి ఫాలోనా? అరే ఒక్క నిమిషం మీరు చేస్తా ఉండదు. బిర్యానీ ఛాలెంజా? రొయ్యల బిర్యానీ ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ జరిగింది అంటున్నా? ఇది వర్షం. అన్నది వేరే ఆడియా? ఇంకోటి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ _ గదే తెలుగు ఎక్స్పెరిమెంట్ ఫ్యామిలీ. అదే లావా? బ్లాక్స్. రఘు కప్పుకొని వీడియో తీయలేదు. అరవికే పట్టుకో వాళ్ళు గుర్తురా అంత చూడరు కానీ ఇటు పట్టుకోరా. అరే నీకు తెలిసింది కదా అదేందో అయితే. వాడు ఇది కరెక్ట్ చెప్పిండు, గది కూడా కరెక్ట్ చెప్పిండు. ఎగ్జాంపుల్ నీకు మైండ్లో అది లేదు కదా. 2 minutes ఉంది అంతే. నువ్వు యాక్టింగ్ చేసిన అయిపోరా. చెప్తాను కదా మరి. ఎప్పుడు ప్లేడ్ ఎలిమినేటా? డైరెక్ట్ సెల్ఫ్ ఎలిమినేటా? నాకు చదువు రాదు. మిస్టర్ బీస్ట్ రా.
అది యూట్యూబ్ సింబల్ చూపించలే కదా మంచిగా. వానికి పేరు తెలియదు కావచ్చు కానీ వానికి చూపిస్తే మాకు గుర్తుపడతారు వాడికి. ఇదేనా అన్న అంటూ మనం అవి చూడ మా వీడియోలు రోబోతోని దాంతో దీంతో వీడియోలు తీయడా అన్ని చూపిస్తా. గేమింగ్లు అవి ఛాలెంజ్లు చేస్తారు, అందరిని పెట్టుకొని మనసులు పెట్టుకొని అని చెప్పి అన్ని చూపిస్తారు కదా. సో ఈ ఛాలెంజ్లో వచ్చేసి వీళ్ళిద్దరు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఒకవేళ వాళ్ళు 10 minutes టైంలో గెస్ చేసారు అనుకోండి వాళ్ళకి ఒక్కొక్క పాయింట్ వస్తుంది, లేకుంటే ఎవరికి ఏ పాయింట్ ఉండదు. ఈ ఛాలెంజ్ క్లోజ్. వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఇక్కడ లేరు, వాళ్ళకి పేరు అయితే చూపిస్తారని ఫస్టే. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పేరు చూపిస్తారు. చూద్దాం కరెక్ట్ గెస్ చేస్తారా తప్పు గెస్ చేస్తారా. మీరు ఉండొచ్చు, మీరు అయిపోయింది మాట్లాడకి. డోర్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఇట్ రాలి. మీ ఇద్దరు ఇట్లా యాక్టింగ్ చేసేవాడు చూపెట్టేవాడు. చూపెట్టేది వాడు యాక్టింగ్ చేసేది వీడట. చెప్పేది వాడు గెస్ చేసేవాడు. నువ్వు గెస్ చేస్తావా? చూపెట్టేది నువ్వా? అటు నేను యాక్టింగ్ చేస్తా. చెప్తాడు వీడు చెప్తారు కదా అటు. ఆల్రెడీ పేరు మీకు తెలుసు ఎవరిది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు నోట్లకి ఒక్క మాట కూడా రావద్దు. టైమర్ స్టార్ట్ చేస్తా. ఒకటేసారి చూపెడతారు. ఆడియన్స్ తెలుసు ఆల్రెడీ. చూపి మరి మళ్ళీ ఒకసారి వాళ్ళకి నీకు తెలియదా? వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. మీరు 10 నిమిషాలు కనిపెడితే మీరు విన్ను. వెరీ ఈజీ. టైమర్ స్టార్ట్ చేస్తా. 3, 2, 1. పెద్ద కెమెరా. కెమెరా. డ్రోన్. నేను పోతున్నా కొనుకరా. ఛాలెంజ్ గోల్డ్ మెడల్ 400 చేయనట. 1 million అయినప్పుడు వచ్చిండు చూడు. నెక్స్ట్ దుమ్మరగడ్డ వేసే ఛాలెంజ్. తాజిగాడు బాగా పెద్దది. గెస్ చేసారు. సో వీళ్ళకి వచ్చేసి చెరొక పాయింట్ యాడ్ అయిపోయింది. వాడు చేస్తాడే నేను చేస్తా. వీడు అట్లా యూట్యూబ్ ఛానల్ పెద్ద యూట్యూబ్ ఛానల్ ఏమర్థమైతే అన్ని చూపిస్తా. గిట్లా అంటే అర్థమైంది. యూట్యూబ్ సింబల్ కూడా చూపిస్తాం మనకి. ఛానల్ అన్న లెక్కలని అర్థమైతే లేదా? ఓవరాల్గా వీడు సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్ కాదు, వానంతా వాడే వచ్చిన పార్ట్నర్ కాబట్టి. సో వీళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయ్యి పాయింట్ మిగిలింది. వీళ్ళకి కూడా చెరొక పాయింట్ అయితే వచ్చింది. ఇప్పుడు అందరూ ఈక్వల్. నెక్స్ట్ ఛాలెంజెస్ కి అయితే మూవ్ అయిపోదాం. చలో. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే ఐస్ బాత్ ఛాలెంజ్. ఇది వచ్చేసి లాస్ట్ టు లీవ్ ఛాలెంజ్ లాగా అయితే ఉండబోతుంది. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక పాయింట్ వస్తుంది. ఎవరైతే ఫస్ట్ ఎలిమినేట్ అవుతారో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఇక. ఓకే ఎలిమినేట్ కావచ్చు. ఎలిమినేట్ అయిపోతే మీరు పోయినట్టే. లాస్ట్ దాకా ఉన్న ఒక పాయింట్ వస్తుంది. ఒక పాయింట్ అంటే ఎలిమినేట్ అవుతాం. పాయింట్ అంటే ఎలిమినేట్ అవుతాం. ఏంట్రో మీరు చాలా బాగా ఆడుతున్నారు ఐస్ తోటి. చేతులు ఎర్రగానే ఐస్ కు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా? అదే ఎవరన్నా మొత్తం ఐదు. ఓకే ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఎవరు కూడా ఎలిమినేట్ అయ్యేటట్టు లేరు కాబట్టి
అందరు నీళ్ళలో మునగాలి మునిగినాకనే తేలినాకనే ఇక అయినా కాకుండా అందరూ మునిగి తేలాలి హెల్మెట్ అవుతున్నావు అరే నీళ్ళు వాడు పోతున్నా ఎట్టిన వాడు సైడ్ వాడు వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అవుతున్నారు. వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరు హెల్మెట్ కాకుండా కొద్దిసేపటి దాకా వాళ్ళ ముంచుదాం ఇక రెడీగా ఉన్నాను చూడు మీరు లావటాలు ఎత్తే ఆడుకుంటా ముంగడ ఇట్లా ముంచుకుంటా బుగ్గాకి తగ్గితే బడిలో కూడా చచ్చిపోతాడు. గడికింద మీది కూడా ఈ బడుతుంది రేపు పొడరే సిటీ కాదు రక్త పిచ్చి రోయ్ ఏమన్నా పడతాయిరా దయాలు ఇట్లా ఎన్ని పాయింట్లు ఇప్పటికి మాకు పంచురి మొత్తం హెల్మెట్ కాదు మరి కూరగాయలు పైన లేస్తున్నావు హెల్మెట్ అయితే మొత్తం కూర్చోనా పిక్క కనబడుతుంది చూడు అమ్మ ఈ ఛాలెంజ్ ఇంకా కొద్దిగా క్రిటికల్ చేయడానికి ఏం చేస్తున్నాము అంటే వీళ్ళు ముగ్గురు కూడా మునిగి వాటర్లో బయట తేలాలి. సో ఎవరైతే మునిగి తేలుతారో ఎక్కువసేపు మునిగి తేలుర్రి ఎక్కువసేపు కాదు మునిగి తేలుర్రి మునిగి తర్వాత కూర్చోవాలి. ఘోరంగా చలి పెడుతుంది ఇక వెల్మెట్గా గబట్టుకుంటున్నా ఇంకో కమాన్ పెద్ద నుంచి సరే ఎవరు మునుకున్నా కానీ 3 లెక్క వరకు వాళ్ళు మంచిగా ఉన్నది. 1 2 3 గది కాదురా జింగిడిగా మునిగి తేలుడి అన్న మునిగి అట్టే ఉండదు. పట్టుకుంది హెల్మెట్ కాదురా కారారా పాయింట్ కావాలి ఫస్ట్. నాకు ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది, మీకు కావాలి అవుతా? మాకు 2 ఉంది. ఛాలెంజ్ పెట్టవలసిందే. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే వీళ్ళు ఎవరు కూడా బయటకైతే వెళ్ళటట్లేరు. చాలా సేపు ఈ వాటర్లు ఉంటే 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ చూసుకున్నా వీళ్ళకందరికి జ్వరాలు వచ్చేటట్టున్నాయి. సో అందుగురించి టక్క హెల్మెట్ అయితే వేస్తున్నా, ఛాలెంజెస్ పెడుతున్నా. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ది మనం ప్రతిసారి పెట్టేది అందరూ మునుగుతారు, ఎవరైతే లాస్ట్ దాకా ఉంటారో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఫస్ట్ బయటకి వెళ్ళిన హెల్మెట్ అయిపోతుంది డైరెక్ట్. కమా యో లేట్ మునిగినోడు కూడా హెల్మెట్ అవుతాడు. ముందే చెప్తాను ఏం కాదు, ముఖం మునిగి ఉండాలి. ఎక్కువసేపు మునుగుడు ఛాలెంజ్. ఫస్ట్ వెళ్ళినోడు బయటకు వెళ్ళిపోతాడు. పొద్దుగాల కూడా తేలొచ్చు, నో ప్రాబ్లం. 3 2 1 మునుగురి. హెల్మెట్ అయిపోయిన వాళ్ళని వెళ్ళు బయటకు. తెలుసుకోలేదు వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడే ఛాలెంజ్ అయితే పెడుతున్నా. కాయని 2 కాయిన్స్ ఎవరైతే అరే ఎవరికైతే 2 కాయలు దొరికితే వాడు విను. ఇద్దరు గమ్ముల గడికి దూడిపోరు దొరకబట్టు బాగా నిరువు. అబ్బో మీరేమంటే అడిగిపోర్రి. 3 2 1 అని కాయిన్స్ ఎత్తా కరెక్ట్ వేసుకోవాలి. ఓకేనా? 3 2 1 స్టార్ట్.
బాబాయ్ ఒకటి దొరికిందారు ఆయన కొట్లాడుతున్నారు లేచి హెల్మెట్ మరి కరెక్టే మరి అన్నారు అన్ఫేర్ ఇది కరెక్ట్ అన్ఫేర్ ఇది లేచు చెప్తా చెప్పాక మొత్తం వాడు చూద్దాం ఫుటేజెస్ అయితే గైస్ చెక్ చేసినాము. కూరగాడు వచ్చేసి లెవెల్ లేచిండు, కాకపోతే మోకాలు దానికి లోపట్నే ఉన్నాయి. సో బాబాయ్ గారు వచ్చేసి మొత్తం పైనకి లేచిండు కాబట్టి బాబాయ్ ఎలిమినేటెడ్. పాయింట్ వచ్చేసి ఈ ఐస్ పూల్ దాంట్లో కూరగానికి అయితే వచ్చింది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ ఏంటిది అంటే బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు మన వాళ్ళందరూ ఒక్కొక్క బాక్స్ లో అయితే నిలబడ్డారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే నేను వచ్చేసి వాళ్ళ కమాండ్స్ అయితే ఇస్తాను. ఆ కమాండ్స్ ని వాళ్ళు ఫాలో కావాల్సి ఉంటుంది. నేను ఇన్ అంటే లోపల ఉండాలి, అవుట్ అంటే బయటికి వెళ్ళాలి. బయట ఉన్నప్పుడు మళ్ళీ అవుట్ అన్నా అనుకో లోపలికి రావద్దు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోతారు. ఎవరైతే లాస్ట్ లాగా కరెక్ట్ కమాండ్స్ ఫాలో అవుతారో వాళ్ళు వచ్చేసి విన్ అయితే అవుతారు ఈ ఛాలెంజ్లో, ఈ రౌండ్లో. అండ్ రైట్ అన్నామనుకో అందరు రైట్ దుంకుర్రి, లెఫ్ట్ అన్నామనుకో అందరు లెఫ్ట్ దుంకుర్రి. ఇలా ఒకటి మేము గమనించాల్సింది ఏంటి అంటే ఒకళ్ళు అందరు రైట్ అన్నా అనుకో ఎవడన్నా ఒకటి జింగిడిగా మధ్యలో లెఫ్ట్ దుంకుతాడు, వాడే ఎలిమినేట్ అయితే మనకు గుద్దుకునే రాదు. ముందే చెప్తున్నా ఓకేనా. నేను బ్యాక్ సైడ్ అయితే వస్తా. ఇప్పుడు నేను కమాండ్స్ ఇస్తా వీళ్ళకు ఓకేనా. ఎవరికి రైట్ అంటే తెలియదు కావచ్చు. ఇన్ అంటేనేమో లోపల అవుట్ అంటే బయట, ఇన్ అవుట్ రైట్ లెఫ్ట్ దుంకోవచ్చు బయటకే. ఇటు ఇన్ అంటే లోపలనే ఉండాలి. లేదు బయట పోవాలి, అందరు బయటకు పోవాలి ముంగట్కి. మీరు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు కావాలి. ఓకేనా? ఓకే 3, 2, 1 స్టార్ట్. ఇన్ ఇన్ ఫస్ట్ కమాండ్కి అవుట్. ఏం కాదు బయటకైతే వేరుగా. ఇన్ ఇన్ అవుట్, ఇన్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. సెకండ్ పర్సన్ కూడా ఎలిమినేట్ అయ్యిండు. వాడు వచ్చేసి బాబాయ్ గాడు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారా? మళ్ళీ ఇద్దరు బిష్ పెట్టరు. ఆడబలు ఆడబలు ఏంగా ఇట్నే ఉండు. ఓకే రైట్ లెఫ్ట్ ఇన్ అవుట్ అవుతురు. ఇప్పంచాలి స్ట్రిక్ట్లీ చెప్తున్నా, కమాండ్ ని కొద్దిగా లేట్ గా ఫాలో అవుతురు వీళ్ళు. ఫాస్ట్ గా చెప్తా టక 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 కావాలి ఓకేనా. అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇన్ రైట్ ఇన్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ in out in out in out in in out left బయటకు డబ్బలా పోలే కరెక్ట్ కరెక్ట్ అని ఉండు. నేనే కమాండ్ తప్పు చెప్పినా కానీ డబ్బలా ఒక్కసారి వీళ్ళు ఇట్లా అయితే కరెక్ట్ అయ్యట్లేరు. ఇంకా ఫాస్ట్ గా ఓకే రైట్ ఎట్లయితే ఎట్లనే అంతేనే. రైట్ లెఫ్ట్ ఇన్ యో. ఈ కాంచెని ఏం చెప్తున్నాము అంటే మూమెంట్ ఇచ్చినా కూడా ఎలిమినేట్ డైరెక్ట్.
ఇన్ అవుట్ అవుట్ ఇన్ ఇన్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ కట్టే రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ మొత్తం కూర అంతా కదిలించి బంటి మొత్తం దమ్ము పట్టింది. స్టార్టింగ్ లో వీళ్ళిద్దరు లీడ్ లో ఉండే, కాకపోతే ఇప్పుడు వీళ్ళు లీడ్ లోకి వెళ్ళిరు. వీళ్ళకు చెరొక పాయింట్ ఉంది, ఇప్పుడు వీళ్ళకి 2 పాయింట్లు ఉన్నాయి. సో చూద్దాం నెక్స్ట్ ఛాలెంజెస్ లో ఎవరు గెలుస్తారో ఏం కథ అని చెప్పేసి. మన నెక్స్ట్ వైరల్ ఛాలెంజ్ వచ్చేసి గైస్ ఏంటిది అంటే పైన మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మీకు ఒకటే బెలూన్ లెక్క కనిపిస్తుంది కావచ్చు, కాకపోతే ఒక్క బెలూన్ అయితే కాదు, దీని లోపల మొత్తం 6 బెలూన్లు అవుతున్నాయి. అంతేకాకుండా వాటర్తో అయితే నిండుంది. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాం అంటే సేమ్ నెట్ లెక్కనే ముసల్పానం నుంచి లాతపానం ఒక్కొక్క బెలూన్ కోసుకుంటూ వస్తారు. ఒకవేళ బై మిస్టేక్ లా బాబాయ్ కోసినప్పుడే అన్ని బెలూన్లు కట్ అయిపోయినాయి అనుకోండి, వాడు ఎలిమినేటెడ్. ఎవరి దగ్గర అయితే మొత్తం అన్ని బెలూన్స్ కట్ అయిపోతాయో వాళ్ళు వచ్చేసి ఎలిమినేటెడ్. మెల్లగా తిరిగింది అనుకోండి ఓకే. మన దగ్గర ఇంకా ఇటువంటివి చాలా సెటిల్ అవుతున్నాయి. సో లాస్ట్ దాకా ఎవరైతే సర్వైవ్ అవుతారో వాళ్ళు వచ్చేసి ఈ వైరల్ ఛాలెంజ్ లో విన్నర్. అంటే ఒకటే లేయర్ కట్ కావాలా? ఒకటే లేయర్ కట్ కావాలి. 2 అయితే నీ పని కట్ అయిపోతుంది. ఫస్ట్ దీని కిందికి రావాలమ్మా, ఆ తర్వాత కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యు పలిగే ఒకటే ఛాన్స్ కట్ కాకుండా ఎలిమినేటెడ్. అన్ని కట్ చేసి 6 బెలూన్స్ వచ్చేసి ఒకటేసారి కట్ చేసిండు. ఈ బ్లేడ్ కంపేరిటివ్లీ వేరే వాటికంటే చాలా షార్ప్ ఉంటది. ఒకటేసారి కట్ అయిపోయింది. బాబాయ్ ఎలిమినేటెడ్ అయిపోయింది. కోతిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుందో చూద్దాం. వీడు సేఫ్ అవుతాడా లేకుంటే వీడు కూడా మిరుకుతాడా ఏం జరుగుతుందని చెప్పి ఇష్టం కాడి మీద పడాలి నీళ్ళు కడిగేస్తే. పడ్డది 2 పడ్డది. అజ్జావు దగ్గరకుండు ఒకటేసారి రావాలి. ఇద్దరి కథ మీ ఛాలెంజ్. 6 బెలూన్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఒకటేసారి బాగా షార్ప్ ఉన్న వారికి తగ్గ అన్ని కట్ అయిపోతున్నాయి. ఓకే ఇప్పుడు వచ్చేసి గైస్ తాజ్గాడ్ అయితే పార్టిసిపేట్ అవుతుంది. ఒకవేళ వీడియో కనుక ఒకే బెలూన్ ని కట్ చేసింది అనుకోండి, సో వీడు వచ్చేసి సేఫ్ అయితే అవుతాడు. ఒకవేళ వీడు అన్ని బెలూన్స్ ఒకటేసారి కట్ చేసింది అనుకోండి, వీడు ఎలిమినేట్ అవుతాడు. కోతియానికి 1 పాయింట్ అందరికంటే ఎక్స్ట్రా పాయింట్ అయితే వస్తుంది. కమాన్ ఒకటే ఛాన్స్. రివర్స్ పెడుతుండు నా ఇష్టం. ఒకటేసారి దిగిరారా పట్టుకో. కానీరా అంతే లేదా గిట్లుడు అమ్మ. నేను ఏం కూడా గట్లే ఆడుతుంది మరి. తొండిది ఆల్రెడీ కాటు పడ్డది కానీ తేలేదు. గిటిను నీకు లాస్ట్ ఛాన్స్. ఒకటేసారి కట్ చేయాలి. కట్ అయినా కట్ కాకుండా నువ్వు ఎలిమినేట్ అయిపోయి. ఒకవేళ ఒకటే బెలూన్ కట్ అయ్యి ఆగితే బతుకుతావు. మంచిగా కుచ్చుకో. ఇక రెడ్ కలర్ కనిపిస్తుంది. ఒకటే ఛాన్స్. 2 గ్రీన్ కలర్ ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది. 2 ఉన్నాయి. అరే ఇంతకు దీని మీద తెగినా నీళ్ళు పడకపోరా. ఒకటే ఛాన్స్. కిందుండ్రా ఎన్నిసార్లు నాలుగు ఛాన్సులు ఇచ్చినాం రా. లాస్ట్ ఛాన్స్. కట్ అయినా కట్టినట్టు గట్టిగా కట్ కాకుండా
అసలు చెప్పాలంటే లాస్ట్ ఛాన్స్ వరకు 2 ఉండే బెలూన్స్ టక్ టక్ అని 2 సార్లు సౌండ్ వచ్చింది కానీ వాడు 2 కట్ చేసింది కాబట్టి దీంతో కూడా వీడు ఎలిమినేట్ అయితే అయిపోయిండు మొత్తానికి. కోతి ఆయన దగ్గర ఇప్పుడు 3 పాయింట్లు ఉన్నాయి, ఈయన దగ్గర 2 పాయింట్లు ఉన్నాయి, వీళ్ళిద్దరి దగ్గర ఒక్కొక్క పాయింట్ అవుతుంది. ఇంకా కొన్ని ఛాలెంజెస్ ని కండక్ట్ చేద్దాం అండ్ చూద్దాం లాస్ట్ వరకు ఎక్కువ ఎవరి దగ్గర పాయింట్స్ ఉంటే ఏం కథ అని చెప్పేసి. 10,000 వర్తి వైరల్ ఛాలెంజెస్ లో ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నది ఎవరు అంటే విజయాడు. విజయానికి వచ్చేసి ఎన్ని పాయింట్ రా? 3 2 పాయింట్స్ అవుతున్నాయి. సో ఇంకా మన ఈ వీడియోలో ఎన్ని ఛాలెంజెస్ మిగిలినాయి అంటే ఓన్లీ 2 ఛాన్సెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఊరగానికి కనుక 2 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, వీళ్ళని దాటిపోతాడు. ఒకవేళ వీళ్ళకి కనుక 2 పాయింట్లు వస్తే వీళ్ళకి ఈక్వల్ అవుతారు కాబట్టి వీళ్ళకి ఈక్వల్ అవుతారు కాబట్టి ఇంకొకటి ఏదైనా ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాము. ఒకవేళ ఈ 2 ఛాలెంజెస్లో కనుక వీడియో గెలిచినట్లయితే డైరెక్ట్గా వీడు ప్రైజ్ అనేది ఒకటి గెలిచినాక అంతే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామో అంటే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. అదేంటిదంటే మీ అందరి ఫేవరెట్ నాకు తెలిసి సింగింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. వీళ్ళందరూ వచ్చేసి ఏ పాట పాడబోతున్నారు అంటే ఐ సినిమాలోని పూలనే సాంగ్ వచ్చేసి వాడుతారు. ఇది వచ్చేసి రియల్ టైం విన్నర్ అయితే నేను అనౌన్స్ చేస్తా. వీళ్ళ నలుగురిలో ఎవరైతే మంచిగా వాడినట్టు అనిపిస్తుందో వాళ్ళు విన్నర్. ఓకే మళ్ళా సేమ్ ముసల్పాన్ నుంచి టోన్ తోని కావాలి. నేను బాడినా గట్లా ఎట్లా టోన్ ఎట్లా అదే చూపి మరొకసారి చూపియా ఫస్ట్ వాడినా అదేగా మరొకసారి వాడతా ఇప్పుడు. ఓకే చలో రాదిగా మరి మాట్లాడద్దు ఇక. పూలనే ఏమంట తను వచ్చేనంట పూలనే కుముకేయమంట తను వచ్చేనంట హే అయ్యంటే మరి తానను అర్థము తెలుసోయ్ నిన్న మొన్న అరే అయ్యంటే మరి తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురయ్యవదమే నేలకు పంపినది బాబాయ్ వచ్చేసి ఎట్లయితే వాడిండు. నెక్స్ట్ బాబాయ్ టోన్ తో వాళ్ళే బాబాయ్ అంతే మరి బాబాయ్ వాడగా నీ మర్చిపోయినా పూలనే పాట పాడి వాడిని వాడే నవ్వుతుండు. చలో పాయింట్ పోతాయి రే. పూలనే కనుకోయనంట పూలనే తనుకోయనంట పూలనే ఉన్నాడు. పూలనే తనుకోయనంట వచ్చే రామన్నది లేని కరెక్ట్ వాడినా పూలనే కోయనంట. చలో స్టార్ట్. మంచిగా గుర్తుపెట్టుకో, మంచిగా ఒక పాయింట్ వస్తుంది లెవెల్ అయితే. నేను నవ్వేది నాకు నవ్వేది పూలనే రాలేదా బాగుండదు మాకు లేదుగా. పాడు పూలనే
తను కోయమంట తను వచ్చెనంట పూలనే తను కోయమంట తను వచ్చెనంట గంతే దారా ఎవర్రా మీకు పాట నేర్పించింది పాట మొత్తం తప్పే వాడతారు కునికి ఏమంటారా ఇది ఎక్కడరా మా ఒంటి పూలనే కోని నవ్వు బీగరం ఇలా కొన్ని పువ్వులనే తనుకే నిమంట తను వచ్చెనంట పువ్వులనే కనుకే నిమంట తను వచ్చెనంట ఏ అయ్యి అంటే మరి మేనని శబ్దం చెప్తున్నా పాపం అప్పని మొత్తమే రాదట వీనికి చెప్పినాము నువ్వు నీకు నచ్చిన తెలుగు పాటను సెలెక్ట్ చేసుకో అదే పాటను వాడదామని చెప్పేసి సో ఆ పాటను నేర్చుకున్నాడు నేర్చుకొని దగ్గరికి మొత్తం కళ్ళకి నీళ్ళొస్తున్నాయి పూలనే కోయమంటే ఈ ఛాలెంజ్ లా ఫేర్ చెప్పానంటే బాబాయ్ గారు లిరిక్స్ అయితే ఉందో కరెక్ట్ వాడిండు అంతేకాకుండా వీళ్ళకంటే కొద్దిగా ట్యూన్లు అయితే వాడిండు వీళ్ళు ముగ్గురు వాడిన పాట తప్పే మోడిఫై చేసి మొత్తం పాటనే సో ఈ పాటలో బాబాయ్ గారు మంచిగా వాడిండు కాబట్టి బాబాయ్ వచ్చేసి ఇంకొక పాయింట్ అయితే యాడ్ చేస్తున్నా 2 పాయింట్స్ ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో లాస్ట్ రౌండ్ లో విజయానికి 3 పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి 2 పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి 2 పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి 1 పాయింట్ అవుతున్నది డ్రా అయితే మళ్ళీ ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తా ఓకేనా డ్రా అయ్యేలకు మాత్రమే అది సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఛాలెంజ్ అయితే వెళ్ళిపోదాం ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే అందరూ వాళ్ళ నోరు నిండా వాటర్ అయితే పోసుకుంటారు ఫస్టే చెప్తున్నా వాటర్ని మింగిన వాటర్ బయట పడ్డా డైరెక్ట్ ఛాలెంజ్ అయితే ఎలిమినేటెడ్ అందరూ నోరు నిండా వాటర్ పోసుకున్న తర్వాత నేను ఏదైనా ఒక జోక్ చెప్తా వాళ్ళకు ఎవరి అయితే ఫస్ట్ నోట్లకించిన వాటర్ బయట పడితే వాళ్ళు ఎలిమినేట్ ఒక్కరి కాదు ఎంతమంది పడితే అంతమంది ఎలిమినేటెడ్ డైరెక్ట్ అటాక్ ఇలా కోతిగా ఎలిమినేట్ అవడానికి బాగా ఛాన్సులు ఉన్నాయి సో అందరు వాటర్ పోసుకోరు ఫస్ట్ ముసలిపాల నుంచి లాతపాల చాలా పోసుకో ఫస్ట్ వీడియో దిగిరేస్తున్నాడు ఇప్పుడు వచ్చింది చాలా స్టార్ట్ అయ్యే నా మీరు ముగ్గురు వీళ్ళు ముగ్గురు సీవీ కూడా వచ్చింది వానికి ఇట్లా అయితే కష్టం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యక ముందుగా జింగిడిగాలు అందరికి అక్కిర్రు అదే వాడు ముక్కలకి సీముడు వచ్చింది సో ఇప్పుడేం చెప్తున్నాము అంటే అరే బాబాయ్ నీ నుంచి స్టార్ట్ నోట్లో వాటర్ పోయినాక ఒకవేళ నువ్వు అక్కినావు అనుకో ఎలిమినేట్ అయినా డైరెక్ట్ మీరు అందరూ చూసుకోండి తర్వాత జరాజ పడుతున్నా జింగిడిగా ఉన్నాడు డైరెక్ట్ కట్టరా ఏ మింగుర్రా మీకు ఐపీకి నేను పని వాడు ఎక్కువ నాకు దీంట్లో స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు
మొత్తం నవ్వుడు మీదనే ఉన్నారు. ఏ గట్టి చూస్తున్నాం గిడుతుడు అయిపోయింది. వాటర్ పోసుకుర్రు. ఒకవేళ వాటర్ పడ్డాయి అనుకో ఎలిమినేట్ డైరెక్ట్. సరే నోరు చూపెట్టు. ఉన్నాయా? కొన్ని కొయ్యమంట కానీ సీవిడెట్ వచ్చింది ఇప్పుడు. ఏంద్రా ఎవరు నవ్వుతలేరు? పాట పెట్టన్నా? ఏ కన్ను తెరవాలి కానీ కన్ను మూసుకోవాలి లేదు. గట్టు ఉండదు కన్ను తెరు. చెవులు కానీ నాకు గట్టు ఉండదా? తీయా కన్ను తెరు. గిడు చూడు ఎట్టున్నాడు గిన్నె అడ్డు మొక్కు చూడు. గిన్నె చూడయ్యో ఏమైంది? సెల్లుడు కొట్టరే మంచిగా స్టార్ట్. డైరెక్ట్ అరే ఆపరా ఆపరా ఇందుకు పాయింట్ వస్తుంది. విన్ను డైరెక్ట్ విన్ను. వీనికి పాయింట్లే లేవు. ఒకటే పాయింట్ డైరెక్ట్ విన్ను. మింగు నోట్లు నేను ఒకసారి మింగినా ఉన్నాయి 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 ఉన్నాయి. చాలా పోతే మొత్తానికి గాయస్ ఈ ఛాలెంజ్ లో విన్నర్ చెమలు అంటే కోతియాడు. క్యాష్ తెస్తావు నువ్వు ఒక్కని వాళ్ళని చూడకుండా గిడి చూసిన ఇట్లా కిందికి మరి కొంచెం కళ్ళు మూసుకున్నా అప్పుడు కంట్రోల్ అయింది. లేకపోతే మొత్తం సీమిడవుతుంది ముక్కులకే నవ్వుతాయి. గాడు వాడు మరి ఈక్వల్ అవుతుండే కదా సోల్జర్. నాకు మిగకపోతేనేమో ముక్కులో కొత్తున్నాయి నీళ్ళని ముక్కులో కొత్తున్నాయి అని చెప్పి ముక్కులో వస్తున్నాయి కానీ వాడు మంచి స్ట్రాటజీ అది చేసిండు. మిమ్మల్ని అందరు కన్ను మూసుకుని కాదు మన అందరు నవ్వించిండు. వాడు కన్ను తెరిచిన ఒకటి కింది చూస్తుండు ఇట్లా నవ్వించి నవ్వించి పెట్టిండా. మీరు జింగిగా నవ్వుతూనే ఉన్నారు. వాడేమో నవ్వకుండా సప్లై అయిపోయినాడు. మొత్తానికి గాయస్ ఈ ఛాలెంజ్ లో విన్ అయినందుకు మన విజయానికి గాను 10,000 రూపీస్ క్యాష్ పే స్టార్టింగ్ లో మానువల్ మీకు మూట తీసినట్టున్నా కుక్క వచ్చిపోయిన సో మొత్తానికి గైస్ ఇది రోజు ఛాలెంజ్ మొత్తం గబ్బు గబ్బు వేసారు స్టూడియో అంతా మనోళ్ళు. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. అండ్ దీనికి సంబంధించిన పార్ట్ 2 కూడా షూట్ చేద్దాం వద్దా అది కూడా కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.